హలో అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు నాగు సమాచారం ఛానల్. ఈరోజు మనం బంగారుపేటలో రామస్వామి అంటే కోదండ రామస్వామి యొక్క రథోత్సవం గురించి ఈ వీడియోలో చెప్పబడుతుంది. ఇక్కడ చూసినట్లయితే చాలా రద్దీలను జరుగుతాయి, కానీ ఈ రథోత్సవం చాలా మంచిగా జరిగింది ఇక్కడ. తర్వాత ఊరేగింపులు, దేవుడి ఇక్కడ చూపించడం జరిగింది. బంగారుపేట కోలార్ డిస్ట్రిక్ట్లో బంగారుపేటలో ఈ రథోత్సవం జరిగిందండి. ఇక్కడ రాముని ఉత్సవం జరిగింది. తర్వాత అమ్మవారి ఊరేగింపు కూడా అవన్నీ కూడా నేను చూపించడం జరిగింది. చాలా మంచిగా అలంకరించబడ్డాయి. ప్రతి ఒక్క దేవతామూర్తి అయితే చాలా వేడుకలుగా జరిగింది. చూశారు కదా, భక్తాదులంతా ఎంతో ఉత్సాహంతో డ్యాన్స్ చేస్తూ, దేవుడిని ఊరేగింపు చేస్తూ, పూజలు చేస్తూ వాళ్ళ భక్తిని ప్రదర్శించాలన్నమాట. ఇవి మనకి సహజంగా ఈ వేడుకలు అనేటివి పొద్దునే స్టార్ట్ అయిందంటే ఈవినింగ్ వరకు కూడా జరగడం జరుగుతుంది. అంటే ప్రతి ఒక్క ప్రదేశాన్ని దర్శించుకుంటూ ప్రతి ఒక్కరికి దర్శనం ఇస్తూ ఊరేగింపు అనేది కొనసాగిస్తారు. సో అలా ఉదయం నుంచి సాయంకాలం రాత్రి వరకు అయితే ఈ ఊరేగింపులు రథోత్సవం మనకి మధ్యాహ్నం వరకు జరిగింది. తర్వాత ఈ ఊరేగింపు అనేది జరగడం జరిగిందండి. సాయంకాలం చూడండి ఎంత చక్కగా ఉన్నాయి అలంకారం, కానీ దేవుని దర్శించుకోవడానికి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి అయితే చూడడానికి కొందరికి వీలు కాదు కదా. సో నా వీడియోని ఇంకా మంచిగా లైక్ చేస్తూ నలుగురికి షేర్ చేస్తే ఇలాంటి మంచి వీడియోస్ మీకు అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి వీడియోస్ మీ ముందరికి తీసుకురావాలని నేను చాలా ప్రయత్నిస్తున్నాను. ఇంకా గట్టిగా ప్రయత్నిస్తాను. మంచి వీడియోస్ అయితే మీకు ఇక్కడ వీడియో రూపంలో పెట్టడం జరుగుతుంది. సో దానికని మీరు మీ ఫ్రెండ్స్కి వీలైనంత షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.